నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శివాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని ప్రధాన ద్వారాల తాళాలు పగలగొట్టి హుండీలోనే సుమారు 30,000 రూపాయల నగదును దొంగలు అపహరించారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సాయంకాలం 8 గంటలకు నేను గుడి యథావిధిగా తాళాలు వేసుకొని వెళ్ళిపోయాను ఇంటికి. 3 గంటలకు దొంగలు వచ్చి దొంగతనం చేశారు. ఈ హుండీలో ఉన్న అమౌంట్ 25 నుంచి 30,000 దాకా అమౌంట్ తీసుకొని వెళ్ళారు. పని అయిపోయి వచ్చినాక గుడి తాళాలు తెరచంగా చూసి దొంగతనం జరిగిందని కమిటీ వాళ్ళకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము 6:30 తర్వాత వచ్చాము. తర్వాత చూస్తే ఇక్కడ అమౌంట్ ఒక 25 నుంచి 30,000 దాకా పోయింది. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఫుటేజ్ తీసుకొని వెళ్ళారు. ఏమన్నా బంగారం ఏం పోలేదు, ఓన్లీ నగదు అమౌంట్ ఒకటి వెళ్ళిపోయింది. సాయంకాలం